ఎవ్రీ ఇయర్ సెబీ ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. 91% ఆఫ్ ది పీపుల్ రీటైల్ ట్రేడర్స్ ఎవరైతే స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేస్తున్నారో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వాళ్ళు మనీ లూజ్ అయ్యారు అని చెప్పేసి ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేసింది. సో ఈ 91% అన్న నెంబర్లో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఈ నెంబర్ని డికోడ్ చేద్దాం ఈరోజు. అసలు ట్రేడింగ్లో సక్సెస్ అవ్వడం ఎంత కష్టం రైట్ అనేది కూడా మనం తెలుసుకుందాం. అండ్ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, వాట్ ఈస్ ద ప్రాసెస్ అనేది క్లియర్గా నేను ఈ వీడియో ఎండింగ్లో మీకు డిస్కస్ చేస్తాను కంప్లీట్గా. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఏంటంటే వై పీపుల్ స్కేర్డ్ ఆఫ్ ట్రేడింగ్. అసలు ట్రేడింగ్ ఆర్ స్టాక్ మార్కెట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎందుకు జనాలు భయపడతారు అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడి పందాలు తీసుకోండి, అక్కడికి వెళ్ళి మీరు జస్ట్ బెట్టింగ్ చేయడానికి మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, ఏమీ ఉండదు. జస్ట్ ఎవరైనా వెళ్ళొచ్చు, అది జోదం. సింపుల్గా మన దగ్గర డబ్బులు ఉంటే చాలు, ఎవరైనా వెళ్ళి కోడి పందాల్లో బెట్ చేయొచ్చు, వస్తుంది పోతే రైట్. క్రికెట్ బెట్టింగ్, కార్డ్స్, అదే పేకట, ఇవన్నిటిలో కూడా ఎవరు పడితే వాళ్ళే ఆడేస్తారు రైట్. ఎనీ క్లబ్స్లో కూడా ఎనీ గ్యాంబ్లింగ్ రైట్. మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ మనీ అండ్ ఆ గేమ్ ఆడడానికి రూల్స్ తెలిస్తే చాలు రైట్. సో ఎగ్జాక్ట్లీ ట్రేడింగ్ కూడా ఎలాగైపోయిందంటే ప్రెసెంట్ 18 years ఉంటే చాలు, మనకి బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ఉంటే ఒక ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇంత ఈజీ. సో వన్స్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ అయితే ఏముంది, మనం అందులో డబ్బులు డిపాజిట్ చేసి వెంటనే బై ఆర్ సెల్ చేయొచ్చు ఈజీగా. సో ఇది ఎంత ఈజీగా ఉంది. సో ఎంట్రీ బ్యారియర్ అనేది లేదు. ఒక నార్మల్ గ్యాంబ్లింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి ట్రేడింగ్కి ఎంట్రీ బ్యారియర్ అనేది లేదు. సో దీనివల్ల ఈ ట్రేడింగ్ కూడా, ఈ ట్రేడింగ్ ఒక బిజినెస్. ఇందులో అయితే బై అండ్ సెల్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది, యాక్చువల్ బిజినెస్. కానీ ఇది కూడా ఒక గ్యాంబ్లింగ్ లా చూస్తున్నారు అనమాట. దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఎవరైతే ఈ నాలెడ్జ్ లేకుండా, ఎటువంటి అవగాహన లేకుండా ఈ ట్రేడింగ్ అకౌంట్స్ లో డబ్బులు డిపాజిట్ చేసి ర్యాండమ్ బై ఆర్ సెల్ చేసి డబ్బులు లూజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారో, వీళ్ళు బయటకు వచ్చి మన సొసైటీలో లైక్ రిలేటివ్స్ తో, ఫ్రెండ్స్ తో, ఎవరితో పడితే వాళ్ళతో ఏమని చెప్తారు, సో నేను ఇలా పలానా కంపెనీలో పెట్టాను డబ్బులు పోయి, నేను ఇలా పలానా ట్రేడ్స్ చేశాను డబ్బులు పోయి. సో ఇలా ఈ విధంగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ బయటకు వదులుతారు రైట్. సో దానివల్ల జనాల్లో ఒక మైండ్, ఒక ఒపీనియన్ అనేది ఏర్పడుతుంది లైక్ ఓకే స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెడితే డబ్బులు పోతాయి రైట్. ఇదంతా ఒక గ్యాంబ్లింగ్, ఇదంతా ఒక మ్యానిపులేషన్ రైట్. దీని జోలికి వెళ్ళకూడదు, ఇది ప్యాకాట అలాంటి ఒక జోదం అని చెప్పేసి ఒక ఒపీనియన్ అనేది వచ్చేస్తుంది. సో ఎగ్జాక్ట్లీ ఇదే జరిగిందనమాట. ఇది ఇప్పుడే కాదు, ఇప్పటి నుంచి జరుగుతూనే వచ్చింది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్లో ఇది ఎక్కువ ఉంటుంది. అండ్ బికాస్ రిచ్ పీపుల్ ఆబ్వియస్లీ వాళ్ళు మోస్ట్లీ స్టాక్ మార్కెట్స్ లోని, రియల్ ఎస్టేట్స్ లోని, ఇటువంటి వాటిలో ఆబ్వియస్లీ ఇన్వెస్ట్ చేస్తారు. పూర్ పీపుల్ వాళ్ళు అసలు ఏమీ పట్టించుకోరు. ఈ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రం ఒక నెగిటివ్ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా దీని మీద ఉంటుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూస్తాం కదా, జేఈ, నీట్, యూపీఎస్సీ. సో ఇటువంటి ఎగ్జామ్స్ లో సక్సెస్ రేట్ ఎంత, 5% హార్డ్లీ. సో జాబ్స్ వచ్చేవాళ్ళు కానీ, సీట్స్ వచ్చేవాళ్ళు కానీ, ర్యాంక్స్ వచ్చేవాళ్ళు కానీ హార్డ్లీ 5%. సో మిగిలిన 95% నథింగ్ రైట్. సో ఇక్కడ ఈ 95% లో హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. 100% నేను చెప్పగలను. జస్ట్ అప్లికేషన్ పెట్టామా, ఎగ్జామ్ హాల్కి వెళ్ళామా, రాసామా, వచ్చామా. సో అక్కడ హార్డ్లీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం 10 to 15% ఆర్ మోస్ట్లీ 20%, అంతకు మించి ఎక్కువ అయితే ఉండరు కదా. సో ఆ 20% ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళలోనే ఒక 10 or 5%కి మెరిట్ వస్తుంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే రైట్. సో కానీ ఇక్కడ ట్రేడింగ్ విషయానికి వచ్చేటప్పుడు ఇక్కడ ఇది కాంపిటీషన్ కూడా కాదు. సో ఎగ్జాక్ట్గా ఎగ్జామ్స్ లాగే ట్రేడింగ్ లో కూడా 91% ఫెయిల్యూర్ రేట్ ఏదైతే ఉందో అందులో అందరికీ కూడా నాలెడ్జ్ ఉండదు, ఎటువంటి స్ట్రాటజీ ఆర్ ప్లాన్ ఉండదు, రిస్క్ మేనేజ్మెంట్ తెలియదు, ప్రాపర్ క్యాపిటల్, ఎనఫ్ క్యాపిటల్ ఉండదు. ఒకవేళ క్యాపిటల్ ఉన్న వాళ్ళు కూడా ఆ క్యాపిటల్ రిస్క్ చేసే పొజిషన్ లోనే ఉండరు టు బి హానెస్ట్. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ 91% లో వాస్తవం అనేది చాలా తక్కువ. సో దాన్ని మనం చూసే విధానం అనేది మారాలి. 91 అంటే మార్కెట్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి వాళ్ళు రైట్, ఎటువంటి నాలెడ్జ్ ఏమీ లేకుండా జస్ట్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసామా, డబ్బులు డిపాజిట్ చేసామా, ఏదో ఒకటి ర్యాండమ్ కంపెనీలో బై ఆర్ సెల్ చేసామా, బస్ డబ్బులు పోతాయి రైట్. సో ఎగ్జాక్ట్లీ జరిగేది ఇదే టు బి హానెస్ట్. సో గైస్ ట్రేడింగ్ లో కూడా సక్సెస్ అవ్వాలంటే మీకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక ఎడ్జ్ ఉండాలి, ప్రాపర్గా ఒక రిస్క్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి. మీరు ఆ ఎడ్జ్ని ప్రాపర్గా యూజ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ ఎవ్రీ సింగిల్ డే మీరు మీ ప్లాన్ ఫాలో అయ్యి ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి రైట్. మీ దగ్గర ఎనఫ్ క్యాపిటల్ ఉండాలి, అందులో ఒక సర్టెన్ పర్సెంటేజ్ క్యాపిటల్ మాత్రమే రిస్క్ చేయాలి ఎవ్రీ ట్రేడ్లో. సో ఇవన్నీ తెలిసి ఉండాలి. ఇది మొత్తం ఒక నాలెడ్జ్ రైట్. మనం ఇంజనీర్ అవ్వాలంటే 4 years పడుతుంది, డాక్టర్ అవ్వాలంటే అది కూడా చాలా ఇయర్స్ పడుతుంది, లాయర్ అవ్వాలంటే ఇయర్స్ పడుతుంది. కానీ ఒక్క ట్రేడింగ్ విషయానికి వచ్చేప్పటికి మాత్రం దీనికి ఎటువంటి ఎంట్రీ బ్యారియర్ లేక జస్ట్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు డిపాజిట్ చేసి అన్ని డబ్బులు వచ్చాయి, ఎటువంటి నాలెడ్జ్ అవసరం లేకుండా రైట్. సో ఇదే మైండ్ సెట్ లో చాలా మంది ఉన్నారు రైట్. కొంతమందికి ఇండివిజువల్ గా నేర్చుకున్న వాళ్ళకైతే ఇయర్స్ కూడా పడుతుంది. టు బి హానెస్ట్ నాకు సక్సెస్ అవ్వడానికి 5 years పట్టింది గైస్, లిటరల్లీ 5 years. కానీ నేను కొంతమంది ట్రైనింగ్ ఇచ్చాను స్టూడెంట్స్ కి, వాళ్ళకి మాత్రం జస్ట్ 6 months లోనే. ఎందుకంటే మనం నేర్చుకునే మెంటర్ దగ్గర కూడా అది డిపెండ్ అయి ఉంటుంది కంప్లీట్లీ. సో మనం ఒక ప్రాపర్ మెంటర్ని డిసైడ్ చేసుకుని ఆయన దగ్గర ప్రతి ఒక్కటి కూడా మనం నేర్చుకుని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
అండ్ లైవ్లో ఎగ్జిక్యూట్ ఎలా చేయాలి ట్రేడ్స్, రైట్, మన ప్లాన్ ఎలా ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తే ఇట్ ఈస్ నాట్ హార్డ్ టు సక్సెస్ ఇన్ ట్రేడింగ్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ హార్డ్. కానీ ఇవన్నీ చేయడానికి మన దగ్గర ఫస్ట్ క్యాపిటల్ ఉండాలి, రైట్, క్యాపిటల్ ఉండాలి, టైం ఉండాలి. సో ట్రేడింగ్ లో కూడా దీన్ని ఒక భూతం లాగా, దీన్ని ఒక ఏదో లాగా చూడకండి. ఖచ్చితంగా 100% సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇఫ్ యూ పుట్ ఇన్ ఎఫర్ట్స్.